అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి తెలుగు వాచికల్లోని 11వ పాఠం యుద్ధ విజేత అనే పాఠం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీన్ని రచించిన వారు నేతల ప్రతాప్ కుమార్ గారు. ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి అన్నాడు. ఇక్కడ శాంతికి చిహ్నంగా ఈ శాంతి పౌరాన్ని ఇక్కడ ఎగరవేస్తూ చూపించాడు పక్కన చిత్రంలో. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కవితని రాసిన వారు శ్రీ రెంటాల గోపాలకృష్ణ గారు. తల్లి చల్లని శాంతి దారుని పండించవమ్మ, తల్లి చల్లని శాంతి దారుని పండించవమ్మ, తల్లి వెన్నెల కాంతి దారుని నిండించవమ్మ, పసిపాపలు నీ బిడ్డలు పాల కడలి తరంగాలు, పసిపాపలు నీ బిడ్డలు పాల కడలి తరంగాలు, పసి హృదయం శశివదనం విషతుల్యం చేయకమ్మ, పసిపాపలు నీ బిడ్డలు పాల కడలి తరంగాలు, పసి హృదయం శశివదనం విషతుల్యం చేయకమ్మ, మానవతా మందిరాన మంటలు రగిలించకమ్మ, పుడమి తల్లి పురిటిల్లు బూడిదగా మార్చకమ్మ, మానవతా మందిరాన మంటలు రగిలించకమ్మ, పుడమి తల్లి పురిటిల్లు బూడిదగా మార్చకమ్మ, ఆకాశ కుసుమముల మాల అనురాగపు ఉయ్యాల, అవని గర్భంలోపల అగ్నిదార నింపకమ్మ, ఆకాశ కుసుమముల మాల అనురాగపుటు ఉయ్యాల, అవని గర్భం లోపల అగ్నిదార నింపకమ్మ, ఈ సుందర లోకంలో వసంతం కురిపించుము, ఈ చంద్రుని హాసంలో హేమంతం ఒలికించుము, ఈ సుందర లోకంలో వసంతం కురిపించుము, ఈ చంద్రుని హాసంలో హేమంతం ఒలికించుము, తల్లి చల్లని శాంతి దారుని పండించవమ్మ, తల్లి వెన్నెల కాంతి దారుని నింపించవమ్మ. దీంట్లో శాంతియుతమైనటువంటి వాతావరణమే కావాలి అని కవి కోరుకుంటున్నాడు. అందుకే శాంతిని తల్లిగా భావించాడు. తల్లి చల్లని శాంతి అన్నాడు. అంటే శాంతిని చల్లగా తల్లితోటి పోల్చాడు. అంటే తల్లి లాంటి శాంతి అనేసి శాంతిని తల్లితో పోల్చడం జరిగింది. ఆ శాంతి అనేది ఏం చేయాలి? దారుని పండించవమ్మ. ఈ భూమి మీద శాంతి అనేదే పండాలి. అంటే ఎక్కడ చూసినా శాంతి వాతావరణమే కనిపించాలి. తల్లి వెన్నెల కాంతి దారుని నిండించవమ్మ. ఎక్కడ చూసినా ఈ శాంతియుతమైనటువంటి వెన్నెల కాంతితోటే భూమంతా కూడా నిండిపోవాలి. పసిపాపలు నీ బిడ్డలు, పసిపాపలు నీ బిడ్డలు పాల కడలి తరంగాలు అంటాడు. పసిపాపలు నీ బిడ్డలంటే ఈ భూమి మీద ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఆ శాంతి అనేటటువంటి తల్లి యొక్క ఒడిలో ఉండేటటువంటి పసిపాపలే వీళ్ళందరూ ఆ శాంతి వాతావరణాన్ని కోరుకునేటటువంటి ఆ శాంతి అనే తల్లికి పిల్లల్లాంటి వాళ్ళు. పాలకడలి తరంగాలు, వీళ్ళందరూ కూడా పాల సముద్రంలోని అలల్లాంటి వాళ్ళు ప్రజలందరూ. పసిహృదయం శశివదనం, పసిహృదయాలు అన్నీ కూడా ఎలాంటివి? శశివదనం లాంటివి, అంటే చంద్రుడి మోము లాంటివి ఈ పిల్లలందరి యొక్క హృదయాలు. ఇలాంటి వాళ్ళందరి మనసుల్లోనూ విషతుల్యం చేయకమ్మ. అంటే ఈ అందరి మనసుల్లోనూ కూడా శాంతి అనే భావనే ఉండాలి తప్ప విషపు జ్వాలలనేవి ప్రజల మనసుల్లో కలగకూడదు. మానవతా మందిరాన మంటలు రగిలించకమ్మ అంటున్న మనుషులందరిలోనూ మానవత్వమే పొంగి పొరలాలి తప్ప వాళ్ళ మధ్యలో రాగద్వేషాలనేవి ఉండకూడదు. పుడమి తల్లి పురిటిల్లు బూడిదగా మార్చకమ్మ. ఈ భూమిలో శాంతియుత వాతావరణమే నిండి ఉండాలి తప్ప ఈ భూమి అంతా కూడా యుద్ధాలతోటి కలహాలతోటి కొట్టుకుంటూ చస్తూ బూడిదగా మిగలకూడదు. అలా మారకూడదు ఈ భూమి వాతావరణం అంతా కూడా. ఆకాశ కుసుమముల మాల అనురాగపు ఉయ్యాల, అవనీ గర్భం లోపల అగ్నిదార నింపకమ్మ. ఇదంతా ఎలాంటిది? ఆకాశ కుసుమముల మాల, పైన ఆకాశంతో మాల వేసినట్టుగా ఉంది. అనురాగపు ఉయ్యాల, అనురాగంతో నిండి ఉంది. అవనీ గర్భం లోపల అగ్నిధార నింపకమ్మ. అలాంటి భూమి మీద నువ్వు అగ్నిధారలు అంటే మతద్వేషాలు, కులద్వేషాలు, యుద్ధాలకు సంబంధించినటువంటి ఇటువంటివి ఏవి కూడా ఉండకూడదు. శాంతియుతంగా వాతావరణం ఉండాలి భూమంతా కూడా. ఈ సుందర లోకంలో వసంతం కురిపించు. వసంత ఋతువు ఏ రకంగా ఆహ్లాదకరంగా ఉంటుందో అలాగే ఈ లోకమంతా కూడా ఆహ్లాదకరంతో నిండిపోవాలి. ఈ చంద్రుని హాసల్లో హేమంతం ఒలికించుము.
ఆ చంద్రుని హాసంలో, అంటే చంద్రుడు ఏ విధంగా చల్లని వెన్నెలను కురిపిస్తాడో అలాగే ప్రపంచమంతా కూడా శాంతియుతమైనటువంటి వెన్నెలతోటి హాయిగా సుఖంగా చల్లగా అందరూ ఉండాలి. అందుకే తల్లి చల్లని శాంతి దారుని పండించవమ్మ. శాంతిమాత, నువ్వు మాకు ఈ భూమంతా కూడా నువ్వు నీ యొక్క శాంతియుతమైనటువంటి ఆ వాతావరణమే ఈ భూమంతా కూడా నింపేసేయి. తల్లి వెన్నెల కాంతి దారుని నింపించవమ్మ. అలాగే నీ యొక్క చల్లని వెన్నెల్లాంటి కాంతితోటి ఈ భూమంతా కూడా వెళ్ళి విరయాలి అని కోరుకున్నాడు కవి అయినటువంటి శ్రీ రెంటాల గోపాలకృష్ణ గారు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. మొదటిది, పై కవితలో కవి ఎవరిని ప్రార్థించాడు? పై కవితలో కవి శాంతిని ప్రార్థించాడు. శాంతిని తల్లిగాను చల్లని వెన్నెలగాను భావించాడు. రెండో ప్రశ్న, కవి పసిపాపల గురించి ఏం చెప్పాడు? పసిపాపలకు శాంతి అనేది తల్లి లాంటిది. వాళ్ళు పాల సముద్రంలో ఉన్నటువంటి తరంగాల్లాంటి వాళ్ళు, అలల్లాంటి వాళ్ళు. వారి హృదయాలన్నీ కూడా చంద్రునిలాగా, చంద్రుడి ముఖంలాగా చక్కగా వెన్నెల కురిపిస్తూ ఆహ్లాదంగా ఉంటాయి అని చెప్పాడు. మూడో ప్రశ్న, కవి ఈ లోకం ఎలా ఉండాలని కోరుతున్నాడు? కవి ఈ లోకం అంతా కూడా వసంతం కురియాలి, హేమంత ఋతువు లాంటి చంద్రుని వెన్నెల విరియాలి అని కవి కోరుకున్నాడనమాట. ఉద్దేశంలోకి వచ్చినట్టయితే ఈ ప్రపంచానికి శాంతి కావాలి, అలాగే అహింస, ఈ రెండింటినీ ప్రబోధించే దేశమే మన దేశం. అందుకని యుద్ధం ఎక్కడ ఎప్పుడు జరిగినా మానవాళికి ఎప్పుడూ కూడా విపరీతమైనటువంటి నష్టం వస్తుంది. యుద్ధం వల్ల జరిగేవి అన్నీ కూడా అనర్థాలే, నష్టాలే తప్ప ఏవి ఉపయోగం లేదు యుద్ధం వల్ల. యుద్ధాలు అక్కర్లేకుండా శాంతి వాతావరణం నెలకొంటే ఎంత సుఖంగా ఉంటారో విద్యార్థులందరికీ తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. కవి పరిచయం: నేతల ప్రతాప్ కుమార్. ఆయన 1965 ఆగస్టు నెల 13వ తారీఖున, ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేది నిడదవోలు, ఇప్పుడు అదే తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చింది. అందుకని నిడదవోలులో విద్యేశ్వరం అనే గ్రామంలో జన్మించారు మన యొక్క కవి నేతల ప్రతాప్ కుమార్ గారు. ఆయన తల్లి పేరు శాంతకుమారి, తండ్రి పేరు సత్యం. పాలంకికి, దళిత నానీలు, అన్నంగిన్ని, భీంపాల రాగం, పుట్టినరోజు ఒక్కటే, బౌద్ధ భాషితాలు, బుద్ధిజం శాస్త్రీయత, నా భూమికి నేనే, సమతా వసంతగానం, పిల్లల కోసం అంబేద్కర్ కథ, నాగపూర్ యాత్ర, ఇలాంటి ఎన్నో గ్రంథాలు రాశారు ఈయన. విమల శాంతి అనేటటువంటి జాతీయ కవితా పురస్కారం కూడా ఈయనకి లభించింది. ఈ పాఠం ఈయన రాసినటువంటి సమతా వసంత గానం అనే కవితల సంపుటిలోంచి యుద్ధ విజేత అనే మన పాఠ్యభాగం తీసుకోబడింది. ఈయన 2021 జూన్ నెల 8వ తారీఖున చనిపోవడం జరిగింది. ఇంకా ప్రక్రియకు వచ్చినట్టయితే ఇది వచన కవితకు సంబంధించినటువంటి ప్రక్రియ, అంటే వచనంలో సాగేటటువంటి కవితా ప్రక్రియ అన్నమాట. పద్యాల్లోనూ గేయాల్లోనూ ఛందస్సు అవన్నీ నియమాలు ఉండాలి. కానీ ఈ వచన కవితల్లో అలాంటి నియమాలు అవసరం ఏమీ లేదు. ఒక పద్ధతిలో లయాత్మకంగా కనుక సాగితే చాలన్నమాట. ఆ రకంగా సాగిందే ఈయన రాసినటువంటి ఈ వచన కవిత. ఇట్లా ఏముంది అంటే విషయం అనేది ఇంపార్టెంట్, విషయమే ప్రధానం. మనం ఇప్పుడు రోజు ఉపయోగించే పదాలే ఎక్కువగా ఈ కవితలో కనిపిస్తాయి. చదివేవారికి ఎక్కడా కష్టం అనిపించదు, అందరికీ ఈజీగా అర్థమవుతుంది. అదే దీనికి ఉండేటటువంటి లక్షణం. అంచానుప్రాస లాంటి అలంకారాలు మాత్రం అక్కడక్కడ ఉపయోగించారు. అలాంటి ప్రయోగాలతోటి వచ్చిన కవిత చాలా అందంగా తయారైంది. నేపథ్యానికి వచ్చినట్టయితే రోహిణీ నది జల వివాదంలో యుద్ధం చేయాలని సాక్షులు చేసిన తీర్మానాన్ని సిద్ధార్థుడు వ్యతిరేకించాడు. యుద్ధాల వల్ల నష్టమే కానీ లాభం లేదు అన్నాడు. యుద్ధాన్ని నివారించడానికి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం నేపథ్యంగా రాసిన కవిత యుద్ధ విజేత. నేపథ్యం ఏమిటంటే రోహిణీ నది నీళ్ల గురించి యుద్ధాలు చేయాలి. అప్పటి రోజులో రోహిణీ నది జల వివాదం జరిగింది. అప్పుడు దాని గురించి అందరూ ఎలాగైనా యుద్ధం చేయాలి మనం అన్నప్పుడు, అప్పుడు సిద్ధార్థుడు రాజుగా ఉన్నాడు. ఆయన మాత్రం యుద్ధం వద్దు అని యుద్ధాన్ని వ్యతిరేకించాడు. యుద్ధాల వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు అన్నాడు. యుద్ధాన్ని నివారించాలి అంటే
మిగిలిన వాళ్ళు ఎవ్వరూ యుద్ధం చెయ్యాలనే తప్ప వద్దు అని ఎవరూ అంటలేదు. ఇంక యుద్ధాన్ని నివారించడానికి ఆయన ఏం చేశాడు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడమే ఆయన కరెక్ట్ అనుకుని భావించాడు. అందుకే ఆయన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడమే నేపథ్యంగా తీసుకుని ఈ కవిత రాయడం జరిగింది. అందుకే యుద్ధ విజేత అనేది ఈ కవితకు పెట్టినటువంటి పేరన్నమాట. అశోకుడు యుద్ధం తర్వాత చేయడం తప్పు అని భావించాడు. అదే ఇక్కడ చిత్రంలో ఇవ్వడం జరిగింది. పాఠంలోకి వెళ్ళినట్టయితే, యుద్ధంలో గెలవడం తథ్యం ఎవరో ఒకరు, యుద్ధంలో ఓడిపోవడము తథ్యం ఎవరో ఇంకొకరు. అసలు యుద్ధం అంటేనే ఒక గెలుపు, ఒక ఓటమి. ఒక్కోసారి దద్దమ్మ కూడా యుద్ధంలో గెలవచ్చు, కానీ యుద్ధంలో గెలిచిన వాడి కంటే యుద్ధాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత. వేల వేల సంవత్సరాలు కాల్గర్భంలో కలిసిపోతున్నా అతను ఎప్పటికీ మానవాళి హృదయ విజేత. అంగబలం అర్థబలం ఉన్నవాడు అది లేనివాడిపై గెలవడం గెలుపు ఎలా అవుతుంది? అంగబలం అర్థబలం ఉన్నవాడు అది లేనివాడిపై గెలవడం గెలుపు ఎలా అవుతుంది? యుద్ధ వ్యూహం తెలిసినవాడు అది తెలియని వాడిపై గెలవడం విజయం ఎందుకు అవుతుంది? రెండు పశువులు కుమ్ముకున్నాక బలమైన పశువు కొమ్ములు ఎగరేసినట్టుగా యుద్ధం పేరిట ఇద్దరు తన్నుకున్నాక కండబలం ఉన్నవాడు కాలర్ ఎగరేస్తున్నాడు. గెలిచినంత మాత్రాన పశువు కాకుండా పోతుందా? యుద్ధోన్మాది ఉన్మాది కాకుండా ఉంటాడా? మనిషికి మధ్య యుద్ధం ప్రారంభమైన తరువాత సాటి మనిషికి శత్రువని నామకరణం చేయవలసి వచ్చింది. మనిషికి మధ్య యుద్ధం ప్రారంభమైన తరువాత సాటి మనిషికి శత్రువు అని నామకరణం చేయాల్సి వచ్చింది. పచ్చని నేలకు నెత్తుటి తిలకం దిద్దవలసి వచ్చింది. రాజ్యం కోసమో, రమణి కోసమో, పదవి కోసమో, పౌరుషం కోసమో యుద్ధం అనే ఉన్మాదాన్ని నెత్తెక్కించుకుని మానవాళికి మరణ మృదంగా వినిపించాల్సి వచ్చింది. రాజ్యం కోసమో, రమణి కోసమో, పదవి కోసమో, పౌరుషం కోసమో యుద్ధం అనే ఉన్మాదాన్ని నెత్తెక్కించుకుని మానవాళికి మరణ మృదంగం వినిపించవలసి వచ్చింది. శత్రు రాజ్యమని, శత్రు దేశమని, రాజ్య విస్తరణ అని, జాతి అహంకారమని బాణాలతో అప్పుడు, బాంబులతో ఇప్పుడు చంపుకోవడమే యుద్ధం. మనుషులు నివసించే నేలను మాంసపు ముద్దగా మార్చేయడమే యుద్ధం. అన్నం పుణ్యం ఎరుగని అమ్మాయక పసిపిల్లల మోములపై విరిసే చిరుదరహాసాలను చెరిపేయడమే యుద్ధం. అన్నం పుణ్యం ఎరుగని అమ్మాయకపు పసిపిల్లల మోములపై విరిసే చిరుదరహాసాలను చెరిపేయడమే యుద్ధం. పూసే పూలను తుంచేయడం, ఎగిరే పక్షుల రెక్కలు విరిచేయడం, ఆడే నెమళ్లకు అంగవైకల్యం ప్రసాదించడం, గంతులేసే జింకపిల్లకు కాళ్ళు నరికేయడం, సకల చరాచర ప్రకృతిని ధ్వంసం చేసి పారేయడమే యుద్ధం. ఇలాంటి యుద్ధంలో గెలవడం వీరత్వం కాదు, పశుత్వం, పౌరుషం కాదు, ఒట్టి చవటతనం. అందుకే యుద్ధంలో గెలిచి పశ్చాత్తాపం ప్రకటించాడు అశోకుడు. భార్యాబిడ్డలతో పాటు సకల రాజ్యభోగాలను త్యజించి అసలు యుద్ధాన్నే గెలిచాడు బుద్ధుడు. యుద్ధంలో గెలిచి పశ్చాత్తాపం ప్రకటించాడు అశోకుడు. భార్యాబిడ్డలతో పాటు సకల రాజ్యభోగాలను త్యజించి అసలు యుద్ధాన్నే గెలిచాడు గౌతమ బుద్ధుడు. యుద్ధంలో గెలవడం తథ్యం ఎవరో ఒకరు. అసలు యుద్ధం అంటూ మొదలైందంటే ఎవరో ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. అసలు యుద్ధం అంటేనే ఒక గెలుపు, ఒక ఓటమి, అంతే కదా. యుద్ధం చేయడం అంటే ఒకళ్ళు గెలిస్తే ఒకళ్ళు ఓడిపోతారు. గెలుపు ఓటమి యుద్ధం. ఒక్కోసారి దద్దమ్మ కూడా యుద్ధంలో గెలవచ్చు, అంటే ఏమీ తెలియని వాడు కూడా యుద్ధంలో గెలవచ్చు ఒక్కొక్కసారి. కానీ యుద్ధంలో గెలిచిన వాడి కంటే యుద్ధాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత. యుద్ధంలో గెలిచిన వాడి కంటే యుద్ధం చేశాడు, ఎంతోమందిని చంపాడు, వాడు గెలిచాడు. అలా యుద్ధంలో గెలిచిన వాడి కంటే యుద్ధాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత. అంటే యుద్ధంలో గెలవడం కాదు, అసలు యుద్ధం చేయకుండా శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచగలిగిన వాడే నిజంగా వాడే గెలిచిన వాడితో సమానం, వాడే విజేత అన్నమాట. వేల వేల సంవత్సరాలు కాలగర్భంలో గడిచిపోతున్నా, ఎన్నో సంవత్సరాలైంది గౌతమ బుద్ధుడు చనిపోయి. అయినా కూడా ఇప్పటికీ మనం గౌతమ బుద్ధుడిని ఒక దేవుడిగానే మనం భావిస్తాం. ఆయన అందరి హృదయాల్ని కూడా గెలుచుకున్నాడు. యుద్ధం పాలలో ఆయన పాల్గొనలేదు, యుద్ధాన్నే వద్దనుకుని యుద్ధాన్నే గెలిచినటువంటి
వాడు గౌతమ బుద్ధుడు. ఆ రకంగా మనందరి హృదయాల్ని కూడా గెలుచుకున్నాడు గౌతమ బుద్ధుడు. అంగబలం అర్ధబలం ఉన్నవాడు అది లేని వాడిపై గెలవడం గెలుపెలా అవుతుంది? అవును, వాడికి డబ్బు ఉంది, సైన్యం ఉంది. అలాంటి వాడు తక్కువ సైన్యం తక్కువ డబ్బు ఉన్నవాడి మీద గెలిచాడు అనుకోండి, అది పెద్ద గెలుపా? కాదు కదా. యుద్ధం వ్యూహం తెలిసినవాడు అది తెలియని వాడిపై గెలవడం విజయం ఎందుకు అవుతుంది? యుద్ధానికి ఒక ప్రణాళిక అనేది ఏర్పరచుకోవడమే చేత కాదు వాడికి. అన్నీ తెలిసిన వాడు వెళ్ళి యుద్ధం చేశాడు. మరి ఏమీ తెలియని వాడి మీద వాడు యుద్ధం చేస్తే అది వాడు విజయాన్ని పొందినా కూడా అది విజయం ఎందుకు అవుతుంది? ఏమీ తెలియని వాడిని జయించడం విజయమా? కాదు కదా. పశువైనా సరే బలం ఎక్కువగా ఉంది అంటే రెండో దాన్ని చంపేస్తుంది. అలాగే యుద్ధం పేరిట ఇద్దరు తన్నుకున్నప్పుడు కండబలం ఉన్నవాడు ఏం చేస్తాడు? గెలిచి కాలు రగరేస్తాడు. పశువు కాకుండా పోతుందా? ఉన్మాది కాకుండా ఉంటాడా? రెండు పశువులు కుమ్ముకుని బలమైనటువంటి పశువు బలహీనమైనటువంటి పశువుని జయించినట్టుగా పశువు కాకుండా పోయిందా? రెండు పశువులు కూడా గెలిచినంత మాత్రంలో పశువు కాకుండా పోలేదు. అలాగే కండబలం ఉన్నవాడు గెలిచాడు. ఇద్దరు తన్నుకున్నప్పుడు కండబలం ఉన్నవాడు గెలిచాడు, కాలు రగరేస్తాడు. లేనివాడు పాపం ఓడిపోయాడు. అంటే ఉన్మాది కాకుండా ఉంటాడా? యుద్ధం చేసినటువంటి ఈ యుద్ధ ఉన్మాది కాకుండా ఉంటాడా? మనిషికి మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత సాటి మనిషిని శత్రువని నామకరణం చేయాల్సి వచ్చింది. కలిసిమెలిసి ఉన్నట్టయితే అసలు శత్రువు అనే మాటే ఉండదు. కానీ ఇద్దరు కలిసి కొట్టుకున్న తర్వాత అవతల వాడు లేదు వాడు మంచోడు కాదని వాడు శత్రువు అని భావించేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే శత్రువు అని కొత్తగా నామకరణం చేసామన్నమాట. మనం పచ్చని నేలకు నెత్తుడి తిలకం దిద్దవలసి వచ్చింది. అంటే చాలా పచ్చగా ఉండాల్సినటువంటి నేల మీద ఈ యుద్ధాలు చేసి నెత్తురు పారించాల్సి వచ్చింది. రాజ్యం కోసమో, రమణి కోసమో, పదవి కోసమో, పౌరుషం కోసమో యుద్ధం అనే ఉన్మాదాన్ని నెత్తెక్కించుకుని రాజ్యం గురించి యుద్ధం చేయొచ్చు, లేదా ఆడవాళ్ళ గురించి యుద్ధం చేయొచ్చు, పదవులు సంపాదించుకోవడం గురించి యుద్ధం చేయొచ్చు, లేదు నేను చాలా గొప్పవాడిని నిరూపించుకోవడానికి కూడా యుద్ధం చేయొచ్చు. దేని గురించి చేసినా యుద్ధం అనేటటువంటి ఆ ఉన్మాదాన్ని నెత్తెక్కించుకుని యుద్ధం చెయ్యాలి అని ఆ పిచ్చిని నెత్తికెక్కించుకుని మానవాళికి మరణ మృదంగం వినిపించాల్సి వచ్చింది. ఎప్పుడైతే యుద్ధం అనేది పిచ్చి పట్టుకుందో, తలకి జయించాలి అని ఎప్పుడైతే ఆ పిచ్చి పట్టుకుందో, అలా పట్టుకున్నటువంటి ఆ ఉన్మాది ఏం చేస్తున్నాడు? మానవులందరినీ చంపడానికి సిద్ధపడుతున్నాడు. దాని గురించి మారణకాండ చేయడానికి కూడా వెరవటం లేదు. అందుకే మానవాళికి మరణ మృదంగా వినిపించాల్సి వచ్చింది. అంటే మారణ హోమాలు చేయాల్సి వస్తోంది. శత్రు రాజ్యమని, శత్రు దేశమని, రాజ్య విస్తరణని, జాత అహంకారమని బాణాలతో అప్పుడు, బాంబులతో ఇప్పుడు చంపుకోవడమే యుద్ధం. శత్రు రాజ్యం మీద యుద్ధం చేస్తున్నామనో, లేదా శత్రు దేశం మీద యుద్ధం చేస్తున్నామనో, రాజ్యాన్ని పెంచుకోవడం గురించి యుద్ధం చేస్తున్నామనో, లేదా మా జాతి గొప్పదనే అహంకారంతోటైనా యుద్ధం చేస్తూ ఉండొచ్చు. అప్పుడు రోజుల్లో ఆ రకంగా బాణాలే ఉండేవి కనుక బాణాలతోటి యుద్ధం చేసి అప్పుడు మారణహోమం సృష్టించారు. ఇప్పుడు బాంబులు తయారయ్యాయి. ఈ బాంబులతో యుద్ధం చేసి చంపుకుంటున్నారు. అప్పుడేమో బాణాలతో చంపుకుంటే ఇప్పుడు బాంబులతోటి చంపుకుంటున్నారు. మనుషులు నివసించే నేలను మాంసముద్దంగా మార్చేయడమే యుద్ధం. ఈ రకంగా చంపుకుంటూ హాయిగా మనుషులందరూ కలిసిమెలిసి ఉండాల్సినటువంటి ఈ ప్రపంచంలో యుద్ధాల ద్వారా అందరూ ఒకరినొకరు చంపుకుంటూ మాంసం ముద్దలుగా రక్త ప్రవాహాలతోటి నింపేస్తున్నారు యుద్ధం పేరుతోటి. ఈ రకంగా యుద్ధం అనేది జరుగుతోంది. అన్నేం పుణ్యం ఎరుగని అమాయకపు పసిపిల్లల మోములపై విరిసే చిరు దరహాసాలను చెరిపేయడమే యుద్ధం. ఏం పుణ్యం ఎరుగని అంటే ఎటువంటి సంబంధం లేనటువంటి అమాయకమైనటువంటి జనం కూడా ఎంతోమంది చనిపోతున్నారు. వాళ్ళ మొహం మీద పారాడేటటువంటి ఆ చిరునవ్వు కూడా తొలగిపోతోంది యుద్ధాల వల్ల. పువ్వుల్ని తుంచేయడం, ఎగిరే పక్షులు రెక్కలు విరిచేయడం, ఆడే నెమళ్లకు అంగవైకల్యం ప్రసాదించటం, గంతులేసే జింకపిల్లకు కాళ్ళు నరికేయడం, సకల చరాచర ప్రకృతిని ధ్వంసం చేసి పారేయడమే యుద్ధం. ఇక్కడ ఏం చేస్తున్నారు? పూలు విచ్చుకుంటున్నటువంటి పూలను కోసి పారేస్తున్నారు. ఎగురుతున్నటువంటి పక్షులకు పట్టుకుని వాటి రెక్కలు విరిచేస్తున్నారు. మబ్బులను చూసి సంబరపడి చక్కగా పురివిప్పి నెమళ్ళు ఆడుకుంటూ ఉంటే వాటిని కాళ్ళు విరక్కొట్టి అంగవైకల్యం కలిగిస్తున్నారు. వాళ్ళని కుంటివాటిగా చేస్తున్నారు. గంతులేస్తున్నాయి జింక పిల్లలు చక్కగా ఆడుకుంటున్నాయి.
అలాంటి జింక పిల్లల కాళ్ళు కూడా నరికేస్తూ ఉన్నారు. ఈ రకంగా సకల చరాచర ప్రకృతిని మొత్తం ఈ సమస్త జీవులతో నిండుగా ఉన్నటువంటి నివాసయోగ్యంగా ఉన్నటువంటి అందమైనటువంటి మన యొక్క ప్రకృతిని పాడు చేసేసేయడం అనేదే యుద్ధమైంది. ఇలాంటి యుద్ధంలో గెలవడం వీరత్వమా? కాదు. పశుత్వం. పౌరుషమా? కాదు. పొట్టి చవటతనం. ఇలాంటి యుద్ధాల్లో పాల్గొనడం కానీ దాంట్లో గెలవడం కానీ అది గొప్పతనం అనిపించుకోవటం లేదు, పశుత్వం అనిపిస్తోంది. పౌరుషంగా అనిపిస్తుందా? కాదు, చవటతనంగా అనిపిస్తోంది. అందుకే యుద్ధంలో గెలిచి పశ్చాత్తాపం ప్రకటించాడు అశోకుడు. అది ఫస్ట్ భావించకుండా యుద్ధాలు చేశాడు. ఆ మారణహోమం చూసిన తరువాత అతనిలో పశ్చాత్తాపం కలిగింది అశోకుడికి. కానీ గౌతమ బుద్ధుడు మాత్రము యుద్ధాన్ని త్యజించాడు. యుద్ధం చెయ్యాలి అని అందరూ అంటుంటే దాన్ని నివారించడానికి అతను ఏం చేశాడు? భార్య బిడ్డలతో పాటు సకల రాజ్యభోగాలను కూడా వద్దనుకుని అసలు యుద్ధం కూడా నేను చెయ్యను అనేసి ఆ యుద్ధాన్నే గెలిచాడు గౌతమ బుద్ధుడు. అందుకే యుద్ధ విజేతగా నిలిచాడు గౌతమ బుద్ధుడు. మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ స్నేహితులకు కూడా ఈ వీడియోల గురించి తెలియజేయండి. తర్వాత వీడియోలో మన భాషాంశాలు, వ్యాకరణాంశాల గురించి మనం తెలుసుకుందాం. లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. తర్వాత వచ్చేటటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.